హై ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. టార్గెట్ ఏఎల్పి మరియు టెక్నీషియన్స్ సిరీస్లో ఏఎల్పి టెక్నీషియన్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని సెక్షన్ వైజ్గా మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ సెట్స్ అలాగే రీజనింగ్ ప్రాక్టీస్ సెట్స్ అనేది మీకోసం తీసుకురావడం జరిగింది. అలాగే ఏఎల్పి టెక్నీషియన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ నుంచి 2 సిరీస్లు మీకు ఇవ్వడం జరిగింది. 2 సిరీసెస్ ఏంటి అంటే, ఒకటి 60 డేస్ మ్యారథాన్ సిరీసు. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో మనం కంప్లీట్గా ప్రతిదీ ఏఎల్పి టెక్నీషియన్లో సిలబస్ తీసుకొని చాప్టర్ వైజ్గా బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేస్తూ ఏఎల్పి టెక్నీషియన్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుంటూ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీని ద్వారా మీకు ఏమవుతుంది, కాన్సెప్ట్ మొత్తం క్లియర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ సిరీస్ వచ్చేసి ఈ ప్రాక్టీస్ సెట్స్ అనమాట. ఈ ప్రాక్టీస్ సెట్స్ మీరు చేయడం ద్వారా ఏమవుతుందంటే, ఏ క్వశ్చన్ మీరు తొందరగా చేయొచ్చు, ఏ క్వశ్చన్ మీరు షార్ట్ ట్రిక్స్ అప్లై చేయొచ్చు, ఏ క్వశ్చన్స్ మీరు ఆప్షన్ ద్వారా చేయొచ్చు, ఏ క్వశ్చన్స్ మీరు స్కిప్ చేయొచ్చు అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొన్ని క్వశ్చన్స్ మనం స్కిప్ చేయాలి. ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలో తెలిస్తే డెఫినెట్గా జాబ్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. సో దానికోసమే మీకోసం ఎటువంటి రిక్వైర్మెంట్ కావాలో ఆ రిక్వైర్మెంట్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను క్లాస్లో ఏదైతే చెప్తున్నానో ఈ సిరీస్లో దానికి సంబంధించిన కంటెంట్ పీడిఎఫ్ నేను యాప్ టు టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తున్నాను. సో అక్కడికి వెళ్ళి మీరు వీడియో చూడండి ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పే ట్రిక్స్ టిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ అలాగే మాక్ టెస్ట్ రాసేటప్పుడు మనం ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని రకాలుగా చేయాలి. అవి మొత్తం గుర్తుపెట్టుకుంటూ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. కొన్ని క్వశ్చన్స్ మనం జనరల్ ప్రొసీజర్లో చేయాలి, కొన్ని క్వశ్చన్స్ లాజికల్ ప్రొసీజర్లో చేయాలి, కొన్ని క్వశ్చన్స్ మనం షార్ట్ ట్రిక్స్ ద్వారా చేయాలి, కొన్ని క్వశ్చన్స్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, కొన్ని క్వశ్చన్స్ మనం స్కిప్ చేయాలి. రైట్, మనం ఓవరాల్గా ఒక పేపర్ని 2 to 3 టైమ్స్ రీడింగ్ ఇవ్వాలి, చదవాలి. ఇలా చదివితేనే అన్నీ ఇన్ టైంలో మనం కంప్లీట్ చేయగలం అనమాట. సో ఫస్ట్ రీడింగ్లో మనం ఏం చేయాలంటే, షార్ట్ ట్రిక్స్ ద్వారా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా అలాగే క్యాలిక్యులేషన్స్ తక్కువయ్యే లాజికల్ క్వశ్చన్స్ని మనం ఫస్ట్ రీడింగ్లో చేయాలి. ఇలా చేస్తూ కొన్ని క్వశ్చన్స్ని మనం స్కిప్ చేయాలి. క్వశ్చన్ని స్కిప్ చేసేటప్పుడు మీరు ఏం ఐడెంటిఫై చేయాలంటే, ఏ క్వశ్చన్ డిఫికల్టీగా ఉంది, ఏ క్వశ్చన్ మీడియం లెవెల్లో ఉంది, ఈ రెండు మనం అర్థం చేసుకోవాలి. ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఫస్ట్ రీడింగ్లో చేస్తాం మనం. సో నెక్స్ట్ సెకండ్ రీడింగ్లో ఏం చేయాలి, మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ చేయాలి. థర్డ్లో టైం ఉంటే డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ చేయాలి, లేకపోతే ఆ క్వశ్చన్స్ అనేవి వదిలేయాలి. ఇప్పుడు నేను ఏవైతే పాయింట్స్ చెప్పానో సేమ్ అవే పాయింట్స్ని బేస్ చేసుకొని ఈ మాక్ టెస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు ఆప్షన్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే బ్లైండ్గా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవ్వకూడదు. మళ్ళీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. ఈ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ ఎప్పుడు అప్లై చేయాలి, 4 ఆప్షన్స్లో యూనిట్ డిజిట్స్ అనేవి డిఫరెంట్గా ఉండాలి. యూనిట్ డిజిట్స్ ఎలా ఉండాలి, డిఫరెంట్గా ఉంటే డైరెక్ట్గా మీరు యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేయండి. ఒకవేళ యూనిట్ ప్లేస్ వాల్యూ సేమ్గా ఉంటే డివిజిబుల్ రూల్స్ అప్లై చేయండి. ఒకవేళ డివిజిబుల్ రూల్స్లో పెద్ద పెద్ద నెంబర్స్ మనకు రావు, అప్పుడు మనం ఏం చేయాలి, డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అనేది అప్లై చేయాలి. మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఇవన్నీ పాయింట్స్ మన మైండ్లో ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు కూడా క్వశ్చన్ చూడగానే వీడియో పాజ్ చేయండి, మీ ఓన్గా మీరు చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. రైట్, ఇలా చేసుకుంటూ వెళ్తే మీకు ఆన్లైన్ మాక్ టెస్ట్ రాసే ఫీలింగ్ వస్తుంది. అలాగే ఎట్ ఏ టైం ప్రతి క్వశ్చన్ అనేది ఒక క్లారిటీ అయిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎల్సిఎం ఆఫ్ 37, 111 and 148. సో చిన్న చిన్న నెంబర్స్ ఉంటే డైరెక్ట్గా మీరు కోప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్ అప్లై చేయండి. కోప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్ అప్లై చేస్తే ప్రాబ్లమ్స్ మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఎల్సిఎం ఆఫ్ కోప్రైమ్ నెంబర్స్ ఏమవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ చూడండి, నెంబర్స్ ఏమున్నాయి, 37, 111, 148. ఈ మూడిట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 37 ఉంది. 37 1 37, 37 3 నేను 3 ఎలా చెప్పగలుగుతున్నాను, జస్ట్ ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే. ఇక్కడ చూడండి 7 ఉంది. 7ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే యూనిట్ ప్లేస్ వాల్యూ 1 వస్తుంది. 3 కదా, 3 7 21, 3 3 9 +2 11.
అలాగే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 8 ఉంది. 7ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 8 వస్తుంది, 4 కదా. 4 ఏళ్ళు 28, 4 ఏళ్ళు 12, 1 2 14, రైట్. ఇప్పుడు ఈ నెంబర్స్ ఏ నెంబర్స్ ఇవి? కోఆపరేటివ్ నెంబర్స్. నెంబర్స్ కోఆపరేటివ్ నెంబర్స్ అయితే ఎల్సిఎం ఏమవుతుంది? ప్రొడక్టే కదా. 1 × 3 × 4 ఎంత అవుతుంది? 12, 37. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్స్ చేయకూడదు. ఆప్షన్స్ చూడండి, నేను చెప్పిన ప్రకారం ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ చూసినప్పుడు ఏమవుతుంది? యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి. యూనిట్ ప్లేస్ వాల్యూ డిఫరెంట్గా, 2 ఏమో సేమ్గా ఉన్నాయి, 2 డిఫరెంట్గా ఉన్నాయి. 2 7 ఎంత? 14. అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ సి ఎలిమినేట్ చేయొచ్చు. చిన్న చిన్న నెంబర్స్ కాబట్టి మీరు మల్టిప్లై చేయండి, ప్రాబ్లం లేదు. పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రం నేను చెప్పే ట్రిక్స్ అప్లై చేయండి. 12 ఏళ్ళు ఎంత? 84. 12 మూలు 36, 1 8 ఎంత? 44. 444. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 6? ఒక నెంబర్ 6తో డివైడ్ అవ్వాలంటే అది ఏ నెంబర్స్తో డివైడ్ అవ్వాలి? కోఆపరేటివ్ నెంబర్స్కి రాయండి. 1 × 6గా రాయొచ్చు, 2 × 3గా రాయొచ్చు, 3 × 2గా రాయొచ్చు. సో 2 × 3గా రాస్తా. అంటే ఆ నెంబర్ 2తో డివైడ్ అవ్వాలి, 3తో డివైడ్ అవ్వాలి. 2తో డివైడ్ అవ్వాలంటే రూల్ ఏంటిది? ఈవెన్ నెంబర్ అయితే సరిపోతుంది. 4 ఆప్షన్స్ ఈవెన్ నెంబరే. ఇప్పుడు మనం ఏం చేయాలి? 3 యొక్క డివిజిబుల్ రూల్ చెక్ చేయాలి. 3 యొక్క డివిజిబుల్ రూల్ ఏంటిది? అండ్ సమ్ ఆఫ్ డిజిట్స్ 3తో డివైడ్ అవ్వాలి, ఇది ఒక రూలు. ఇంకోటి ఏంటిది? సమ్ 3 వచ్చినా, 3 యొక్క మల్టిపుల్స్ వచ్చినా ఏం చేయాలి? క్యాన్సిలేషన్ చేయండి. ఏ నెంబర్ మిగలకపోతే అది ఎగ్జాక్ట్గా 3తో డివైడ్ అవుతుంది. ఒక నెంబర్ మిగిలితే అది రిమైండర్ అవుతుంది అనమాట. సో 3తో డివైడ్ అవుతుంది. 5 + 4 ఎంత? 9, 3తో డివైడ్ అవుతుంది. 2 + 6 ఎంత? 8, 3తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ ఏ ఎలిమినేటివ్. అలాగే 4 + 5 9, 6 3తో పోతుంది. 7 + 8 ఎంత? 15, 15 ఏమవుతుంది? 3తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. మళ్ళీ సిడి చెక్ చేయాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్ వన్, హెచ్సిఎఫ్ ఆఫ్ 42, 63, 105. మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ మినిమం డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మీరు జనరల్ వేలో చేయాల్సిన పని లేదు. హెచ్సిఎఫ్ అనేది ఆల్వేస్ డిఫరెన్స్ కానీ మినిమం డిఫరెన్స్ కానీ ఆ డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్స్ కానీ వస్తుంది. ఇప్పుడు మినిమం డిఫరెన్స్ ఇక్కడ కదా మనకు వచ్చేది 42కి 63కి డిఫరెన్స్ ఎంత? 21. సో అయితే 21 రావాలి, లేకపోతే 21 యొక్క ఫ్యాక్టర్స్. 21 యొక్క ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 21, తర్వాత 7, తర్వాత 3, తర్వాత 1. అంటే మనకు 63 రాదు, 630 రాదు. ఇది క్యాన్సిలేషన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం చెక్ చేద్దాం, 21 చెక్ చేద్దాం. ఒక నెంబర్ 21తో డివైడ్ అవ్వాలంటే అది 7తో డివైడ్ అవ్వాలి, 3తో డివైడ్ అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ ఆప్షన్ ఏ 7 ఉంది కదా. ఈ రెండింటిలో కామన్గా లేనిది చూడండి, 3తో చెక్ చేయండి. 3తో డివైడ్ అయితే అది 21తో డివైడ్ అవుతుంది. 3తో డివైడ్ కాలేదనుకో ఆన్సర్ సి, ఏ ఆప్షన్ ఏ 7 అవుతుంది. సో 42, 4 + 2 ఎంత? 6, 3తో పోతుంది. 6 + 3 6, 3తో పోతుంది. 3 3తో పోతుంది. నెక్స్ట్ 1 + 5 ఎంత? 6, ఇది కూడా 3తో పోతుంది. మీరు మళ్ళీ 7తో చెక్ చేయాల్సిన, జనరల్గా అయితే చెక్ చేయాలి, ఇక్కడ చెక్ చేయాల్సిన పని కూడా లేదు. ఇక్కడ ఆల్రెడీ 7 ఉందంటే 3తో డివైడ్ అవుతుంది, ఇక్కడ 3 లేదు అంటే కంపల్సరీగా 21 అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, A and B can complete a task together in 35 days. If A work alone completely 5/7 of the task and leaves the rest for B to complete by herself, it will take total of 90 days to complete the task. How many days would it take A, the more efficiency among the Geo, to complete the entire work by herself? ఇది మీడియం లెవెల్ క్వశ్చన్, స్టార్టింగ్లో స్కిప్ చేయాలి. నెక్స్ట్, the base of the parallelogram is twice its height if the area is 392 square meters. What is the height? ఒక parallelogram తీసుకున్నాము. parallelogram ఇదేమో బేసు, ఇదేమో హైట్. parallelogram ఏరియా ఫార్ములా ఏంటిది? బేస్ ఇంటూ హైట్. ఇక్కడ ఏమంటున్నాడు? బేస్ ఆఫ్ parallelogram is b is equal to 2 times of its height. ఏరియా ఎంత? 392 అంట, రైట్. ఏరియా ఈజ్ ఈక్వల్ టు 392 ఇచ్చాడు. మనకు హైట్ కావాలి. బి ప్లేస్లో ఏమి రాయొచ్చు? 2h రాయొచ్చు. 2h ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు 392. 2తో క్యాన్సిలేషన్ చేస్తే 2 1 జా, 2 9 జా, 2 6 జా. h² ఈజ్ ఈక్వల్ టు 196 అయితే
హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 14 అవుతుంది. 14 అంటే ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. చూసారు కదా, ఇక్కడ డిఫికల్టీ లెవెల్ మీడియం లెవెల్ క్వశ్చన్స్ మనం స్కిప్ చేస్తే ఈజీ లెవెల్ క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయొచ్చు. అంతేగాని డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ మీడియం లెవెల్ క్వశ్చన్స్ స్టార్టింగ్లో చేయకూడదు. ఓవర్ బర్డెన్ మనం ఎప్పుడు తీసుకోకూడదు. నెక్స్ట్ వన్ 58% ఆఫ్ 350 అన్నాడు. 58% అంటే బై 100 ఇంటూ 350 0 0 క్యాన్సిల్ 5 2 5 7 మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 2 2 4 2 9 18 29 ఇంటూ 7. ఇక్కడ మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. అన్ని యూనిట్ ప్లేస్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి కదా. మీరు జస్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూ మాత్రమే చెక్ చేయండి. 7 9 ఎంత 63. 3 ఎక్కడైతే ఉందో అదే మన ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మొత్తం చెక్ చేయాల్సిన పని లేదు. అందుకే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో యూనిట్ 8 కాన్సెప్ట్ మీరు అప్లై చేయండి అని చెప్పింది. 6 రోజులు ఎంత 7 రోజులు 14 1 6 20 203. ఇంకొకటి ఇందాక డిజిటల్ సమ్ కాన్సెప్ట్ కూడా చెప్పాను కదా. డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అది ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. 58 ఇంటూ 350. 58 డిజిటల్ సమ్ ఎంత 8 + 5 13. 13 అంటే మళ్ళీ డిజిటల్ సమ్ ఎంత 4. 350 డిజిటల్ సమ్ ఎంత 3 + 5 8. 8 + 0 8. 4 8 ఎంత 32. డిజిటల్ సమ్ ఎంత 3 + 2 5. అంటే ఇక్కడ మనకు డిజిటల్ సమ్ చేసి ఎంత రావాలి 5 రావాలి. ఆప్షన్ ఏ చూడండి. 2 + 1 3. 3 + 7 ఎంత 10. డిజిటల్ సమ్ ఎంత 1 ఎలిమినేట్ చేయొచ్చు. 2 + 3 ఎంత 5. మనకు కావాల్సింది 5. ఇది ఆన్సర్ కావచ్చు. ఆప్షన్ సి 2 + 1 ఎంత 3. ఇది కూడా కాదు. ఆప్షన్ డి 1 + 9 10. 10 + 6 ఎంత 16. 16 అంటే 7. ఇది కూడా కాదు. సో డైరెక్ట్గా ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఈ క్వశ్చన్కి డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అవసరం లేదు, ఎందుకంటే మీకు కాన్సెప్ట్ తెలియాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వన్ 252 డివైడెడ్ బై 51 మైనస్ ఆఫ్ 27 9 ఆఫ్ 9 మైనస్ బార్ లోపల ఏముంది 8 + 17. ఫస్ట్ ఏం చేయాలి మనం బాడ్ మాస్ రూల్ ప్రకారం వి బాడ్ మాస్ రూల్ యాక్చువల్గా అయితే వి బాడ్ మాస్ వి అంటే ఏంది వెర్నాక్యులర్. ఫస్ట్ బార్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. బార్ 8 + 7 ఎంత అవుతుంది 15. 8 + 7 ఎంత 15. 9లో నుంచి 15 పోతే ఎంత వస్తుంది -6. 27 మైనస్ ఆఫ్ -6 అంటే ఎంత అవుతుంది 27 + 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 33 అవుతుంది. 51లో నుంచి 33 తీసేయాలి. 51 నుంచి 33 తీసేస్తే ఎంత అవుతుంది 18 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి 252/18 క్యాన్సిలేషన్ చేస్తే 9 2 18 9 2 18 తర్వాత ఎంత 72 9 8 72 2తో క్యాన్సిల్ చేస్తే 2 1 2 2 4 8 14. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 162 54 135. మళ్ళీ సేమ్ క్వశ్చన్ రిపీట్ చేశాడు. మినిమం డిఫరెన్స్ 162కి 135కి డిఫరెన్స్ ఎంత ఉంది 27 డిఫరెన్స్ ఉంది. అయితే 27 అన్న కావాలి, లేకపోతే 27 యొక్క ఫ్యాక్టర్స్ 27 కానీ, లేకపోతే 9 కానీ, తర్వాత 3 కానీ, తర్వాత 1 అని కానీ ఉండాలి. రైట్, ఫస్ట్ 27 తీసుకుందాం. 54 అంటే ఎంత 27 2 టైమ్స్ పోతుంది. 135 అంటే ఎంత అవుతుంది 27 5 టైమ్స్ అంటే ఎంత 27 5 100 7 5 35 135. నెక్స్ట్ 27 6 టైమ్స్ చూడండి. 26 ఎంత 120 7 6 ఎంత 42 120 42 ఎంత 162. సో 27 హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ వెన్ ఏ వైర్ 25.2 meters long is divided in the ratio of 11:25, the length of the longer piece అన్నాడు. జనరల్ రేషియో ఎంత ఉంది 11:25. టోటల్ వైర్ యొక్క లెంత్ అంతా 25.2 అంట. దీన్ని 11:25 రేషియోలో డివైడ్ చేశాడు. సో టోటల్ ఎన్ని పార్ట్స్ 36 పార్ట్స్ అనేది 25.2 అవుతుంది. అయితే ఏం కనుక్కోవాలి లాంగర్ పీస్ ఎంత అన్నాడు. లాంగర్ పీస్ ఎన్ని పార్ట్స్ 25 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మీకు చాలాసార్లు చెప్పాను, ఈ రెండు కోప్లైన్ నెంబర్స్ అయితే 36 25 ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ లేదు. లేకపోతే కంపల్సరీగా ఆన్సర్ అనేది 25 యొక్క మల్టిపుల్సే ఉంటుంది.
ఆన్సర్ ఆప్షన్లో 25 యొక్క మల్టిపుల్స్ ఏమున్నాయి? ఆప్షన్ ఏ డివైడ్ అవ్వదు, ఆప్షన్ బి డివైడ్ అవుతుంది, ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి కూడా కాదు. డైరెక్ట్గా ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. డైరెక్ట్ చేసేయచ్చు. క్యాన్సిలేషన్ చేద్దాం. 9 4 36, 9 2 18, 9 8 72 పాయింట్ 4తో క్యాన్సిల్ చేస్తే 4 8 4 7 0.7. సో 25 ఇంటూ 0.7 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 25 ఏళ్ళు ఎంత? 175, ఒక పాయింట్ కాబట్టి 17.5. ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ చేయకుండా డైరెక్ట్గా స్టార్టింగ్లోనే చెప్పేసాను ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. సో ఇది చిన్న వాల్యూ లాగే ఉంది, ఇది క్యాలిక్యులేషన్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? బ్రాకెట్, ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్ ఇది ఉంది కదా, 1 + 1/3 అంటే ఎంత అవుతుంది? 4/3 అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? డివిజన్ చేయాలి. 8/4/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 3/4. 4 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్. 3 2s ఎంత? 6. టోటల్ ఈ పార్ట్ వరకు వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది. 6 + 5 ఎంత? 11. 11 - 1 ఎంత అవుతుంది? 10 వచ్చింది. టోటల్ ఇంతవరకు వాల్యూ ఎంత వచ్చింది? 10 వచ్చింది. 2 + 5 డివైడెడ్ బై అంటే బై 10. 5 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్. 2 + 1/2 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 2. 2 2s are 4 + 1 that is equal to 5/2. Option B is correct. Next question చూద్దాం. X invested at 9% simple interest per annum for 5 years yields the same interest as that Y invested at 7.5% simple interest per annum for 4 years. ఇక్కడ చూడండి, X అనేవాడు 9% సింపుల్ ఇంట్రెస్ట్తో 5 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేస్తే Y అనేవాడు 7.5% ఇంట్రెస్ట్తో 4 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశాడంట. ఇద్దరి యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఉన్నాయంట? సేమ్గా ఉన్నాయి. అయితే X/Y రేషియో మనం కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది? సేమ్గా ఉంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిది? PTR/100 కదా. సో X ప్రిన్సిపల్, టైం పీరియడ్ ఎంత? 5 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 9/100 ఈజ్ ఈక్వల్ టు Y ఇంటూ 4 ఇంటూ 7.5/100. ఈ 100 క్యాన్సిల్ అవుతుంది. 5 ఎన్నిసార్లు పోతుంది? 15 టైమ్స్ 1.5. నెక్స్ట్ 3 3 3 5 0.5. సో 3x ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 0.5 అంటే ఎంత? 2 కదా. 2y. x/y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2/3. ఆప్షన్ B ఈజ్ కరెక్ట్. Next one, if each of 2 equal angles of an isosceles triangle is twice the third angle, the measure of the third angle అన్నాడు. ఏ ట్రయాంగిల్ అన్నాడు? ఐసోసెలస్ ట్రయాంగిల్ అంట. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఎంత? ఏంటిది? 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సైడ్స్ ఈక్వల్గా ఉంటే వాడి యొక్క ఆపోజిట్ యాంగిల్ ఎలా ఉంటుంది? తీటా. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు? ఈచ్ ఆఫ్ ద 2 angles of an isosceles triangle is twice the third angle అన్నాడు. థర్డ్ యాంగిల్ తీటా అయితే ఈక్వల్ యాంగిల్ ఎంత అవుతుంది? ట్వైస్. ఇది 2 తీటానే, ఇది కూడా 2 తీటానే. సో ఓవరాల్గా మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 2 తీటా మొత్తం 5 తీటా ఈజ్ ఈక్వల్ ఎంత? 180 degrees. తీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 5 నిమిషాలు క్యాన్సిల్ అవుతుంది. 36 టైమ్స్. ఏం కనుక్కోవాలి? ద మెజర్ ఆఫ్ ది థర్డ్ యాంగిల్ అంతే తీటా వాల్యూ కనుక్కోవాలి. ఎంత? 36. ఆప్షన్ D ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ 3 tan theta ఈజ్ ఈక్వల్ 2 అయితే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 2 sin theta - cos theta బై 2 cos theta - sin theta. ఈ ఎక్స్ప్రెషన్లో ఫస్ట్ 3 tan theta ఈజ్ ఈక్వల్ టు 2 అయితే tan theta ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 2/3 అవుతుంది. మనం ఏం కనుక్కోవాలి? 2 sin theta - cos theta బై 2 cos theta - sin theta. మీరేం చేస్తారంటే కింద పైన cos theta తోటి డివైడ్ చేయండి. 2 ఇంటూ sin theta బై cos theta మైనస్ cos thetaని cos theta తోటి డివైడ్ చేసి ఎంత వస్తుంది? 1/2 మైనస్ sin theta బై cos theta దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 ఇంటూ sin theta బై cos theta అంటే ఎంత? tan theta -1/2
2 మైనస్ tan theta. ఇప్పుడు మీరు డైరెక్ట్గా tan theta వాల్యూ ఎంత 2/3 కదా. సో 2 ఇంటూ 2/3 మైనస్ 1 బై 2 మైనస్ 2/3 ఎంత అవుతుంది 4/3 మైనస్ 1 బై 2 మైనస్ 2/3. మీరు ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది 4 మైనస్ 3/3 హోల్ డివైడెడ్ బై ఎల్సిఎం తీసుకుంటే 3 2 జా 6 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 3 అంటే ఎంత 1/3 ఇంటూ 6 మైనస్ 2 అంటే ఎంత 4/3 కదా. రివర్స్ చేస్తే 3/4 3 క్యాన్సిల్ అవుతుంది 1/4. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద మీన్ ఆఫ్ 5 స్మాలెస్ట్ నెంబర్ ఫ్రమ్ ఏ గ్రూప్ ఈజ్ 15 while the mean of all the members of the group taken together is 17. If the mean of the members leaving the smallest 5 out is 18.75, how many members were there in the group in all అన్నాడు. ఇక్కడ మీరు ఇది జనరల్గా చేస్తే క్యాలిక్యులేషన్ ఎక్కువ పడుతుంది. ఇదే క్వశ్చన్ మీరు మిక్చర్ అండ్ ఎలిగేషన్లో చేస్తే ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మిక్చర్ అండ్ ఎలిగేషన్స్లో ప్రాబ్లమ్స్ అని మనం ఎలా సాల్వ్ చేయాలంటే మొత్తం ఒకటే ఉండాలి. ఇక్కడ యావరేజ్, ఇక్కడ యావరేజ్ తీసుకోవాలి, మిడిల్లో కూడా ఏం రాయాలి యావరేజ్ తీసుకుంటాం. ఇక్కడ మనకి ఏ రేషియో వస్తుంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రేషియో వస్తుంది, నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ రేషియో వస్తుంది. చూడండి, ద మీన్ ఆఫ్ ది ఫస్ట్ 5 స్మాలెస్ట్ నెంబర్ ఫ్రమ్ ద గ్రూప్ ఈజ్ 15. 5 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇది 15 యావరేజ్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత 5 ఇక్కడ రాయాలి, ఇక్కడ యావరేజ్ రాస్తారు, ఇక్కడ నెంబర్ రాస్తారు. నెక్స్ట్, ద మీన్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ ఆఫ్ ది గ్రూప్ టేకెన్ టుగెదర్ ఈజ్ 17. కంబైన్ చేస్తే మొత్తాన్ని మిడిల్లో రాయాలి ఎంత 17. నెక్స్ట్, ద మీన్ ఆఫ్ ది నెంబర్స్ లివింగ్ ద స్మాలెస్ట్ 5 అవుట్ ఈజ్ 18.25. ఇంకా రిమైనింగ్ 5 మెంబర్స్ వెళ్ళిపోయారు కదా, రిమైనింగ్ మెంబర్స్కి యావరేజ్ ఎంత 18.25 అయింది. వీళ్ళు ఎంతమందో మనం కనుక్కోవాలి, రైట్. ఇప్పుడు చూడండి, దీని యొక్క డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 2, దీని యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది 1.25. ఇక్కడ పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 zeros రాస్తా. 25 5లు 25 8లు అంటే మనకి రేషియో వచ్చింది 5:8 వచ్చింది. అయితే ఈ ప్రాబ్లం ఏం కనుక్కున్నారు చూడండి, హౌ మెనీ నెంబర్స్ వర్ దేర్ ఇన్ దిస్ గ్రూప్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో మనం కనుక్కోవాలి. స్టార్టింగ్ ఇనీషియల్లో ఎంతమంది ఉన్నారు 5 మెంబర్సే కదా. సో 5 పార్ట్స్ ఎంత 5 మెంబర్స్ ఉంటే టోటల్ ఎన్ని పార్ట్స్ 13 పార్ట్స్ స్టూడెంట్స్ ఎంత అవుతుంది 5 క్యాన్సిల్ అవుతుంది 13. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇది మీరు మిక్చర్ అండ్ ఎలిగేషన్లో చేస్తేనే ఈజీగా ఉంటుంది. ఇదే డేటాని మీరు యావరేజ్ ప్రకారం చేశారనుకోండి చేయొచ్చు, అదేలాగా క్యాలిక్యులేషన్ అనేది పెరిగిపోతుంది. అది ఎలా చేస్తారు, ఆ 5 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 15, సమయం అవుతుంది 15 into 5 అవుతుంది. అలాగే టోటల్ ఓవరాల్గా ఎంతమందో మనకు తెలియదు. సో రిమైనింగ్ కొంతమంది ఉన్నారు కదా, ఆ ఎక్స్ మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 18.25. దీన్ని మనం మల్టిప్లై చేస్తే 18.25 into ఎక్స్. ఓవరాల్ మొత్తం కలిపితే ఎక్స్ ప్లస్ 5, వీళ్ళకి యావరేజ్ ఎంత 17 ఇచ్చాడు, 17 into ఎక్స్ ప్లస్ 5. వీటిని మనం క్యాలిక్యులేషన్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. క్యాలిక్యులేషన్ పెరిగిపోతుంది. అదే మిక్చర్ అండ్ ఎలిగేషన్ చేసామనుకో చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ వన్, 56% ఆఫ్ 375 అన్నాడు. 56 into 375 by 100. 24లు 25 ఒకట్ల 25, 12 25, 4 ఒకట్లు 4 4 16, 14 into 15. యూనిట్ ప్లేస్ వాళ్ళే చెక్ చేయండి. 5 4 20 అంటే యూనిట్ ప్లేస్ వాళ్ళు ఎంత ఉండాలి 0. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. అయిపోయింది. లేకపోతే 15 4 20, 15 ఒకట్ల 15 1 6 21 మొత్తం మల్టిప్లై చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 15 pipes each having the same diameter can fill a cistern in 12 minutes. How long will it take for 6 pipes each with double the original diameter? ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. డబుల్ ద ఒరిజినల్ డయామీటర్. డయామీటర్ డబల్ అయితే ఏరియా మీద ఎఫెక్ట్ ఏమవుతుంది, డైరెక్ట్ వాల్యూమ్ మీద మనం తీసుకోవాల్సింది. టు ఫిల్ ద సేమ్ సిస్టమ్ ద సేమ్ స్పీడ్ ఆఫ్ ది ఫ్లో.
ఇక్కడ ఫస్ట్ ఒక పాయింట్ జాగ్రత్త వినండి. ఇక్కడ మనం జనరల్గా ఎలా చేస్తాం, M1 D1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 ప్రకారం ఇక్కడ పైప్స్ కాబట్టి P1 T1 ఈజ్ ఈక్వల్ టు P2 T2 రాస్తాం. 15 పైప్స్ 12 మినిట్స్లో ఫిల్ అయితే 6 పైపు ఎంత టైంలో ఫిల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏమైనాడు, డయామీటర్ ఏమైందంట, డబుల్ అయిందంట. స్టార్టింగ్ 1 అయింది, ఇప్పుడు డయామీటర్ ఏమైంది, డబుల్ అంటే 2 టైమ్స్ అయింది. సో ఏరియాలో చేంజెస్ ఏమొస్తున్నాయి, ఏరియాలో ఏంటంటే రేడియస్కి స్క్వేర్ చేయాలి. ఇనీషియల్ దీని ఏరియా చేస్తే ఎంత అవుతుంది, 1 అవుతుంది. సెకండ్ డయామీటర్ ఏరియా ఎంత అవుతుంది, 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. సో ఇనీషియల్ ఏరియా 1, ఇప్పుడు ఏరియా ఎంత 4, 6 2 టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 15/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 7.5 minutes. Option D is correct. Next one, 4 workers working 6 hours per day can finish painting a wall in 21 days. 7 workers work for 4 hours per day. How many days will they able to finish the same work? ఇక్కడ రిలేషన్షిప్ ఏమని రాస్తారు, M1 D1 H1 is equal to M2 D2 H2. స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు, 4 మెంబర్స్. 6 hours 21 days వర్క్ చేస్తే 7 వర్కర్స్ రోజుకి 4 hours వర్క్ చేస్తే ఎన్ని డేస్ పడుతుందో మనం కనుక్కోవాలి. 7 ఎన్నిసార్లు పోతుంది, 3 టైమ్స్. అలాగే ఈ 4 క్యాన్సిల్ అవుతుంది. 6 3 ఎంత, 18. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద గెయిన్ ఇన్ weight of 25 children in a year. What is the mean value of the gain weight? ఇక్కడ చూడండి, ఏం కనుక్కోవాలి, మీన్ కనుక్కోవాలంట. మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్. యావరేజ్ ఫార్ములా ఏంటిది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రైట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీన్ కనుక్కోండి. 1.5 kg చిల్డ్రన్స్ ఎంతమంది ఉన్నారు, 4 మెంబర్స్ ఉన్నారు. సమ్ ఎంత అవుతుంది, 1.5 into 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 6. 2 kgs ఎంతమంది ఉన్నారు, 5 మెంబర్స్ ఉన్నారు. టోటల్ సమ్ ఎంత అవుతుంది, 10 అవుతుంది. అలాగే 2.4 kgs ఎంతమంది ఉన్నారు, 8 మెంబర్స్ ఉన్నారు. సమ్ ఎంత అవుతుంది, 8 4 32 పాయింట్ 8 16 19. అలాగే 3 kgs స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 5 మెంబర్స్. టోటల్ సమ్ ఎంత అవుతుంది, 15. 3.2 kgs స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 2 మెంబర్స్ ఉన్నారు. సమ్ ఎంత అవుతుంది, 6.4. 3.4 kgs స్టూడెంట్స్ ఎంతమంది, 1 మెంబర్. సమ్ ఎంత అవుతుంది, 3.4. మొత్తం యాడ్ చేయండి, సమ్ చేయండి. 8 10. నెక్స్ట్ 10 15 14 15 1 9 24 30 తీస్తే 3 4 5 6 60. సమ్ ఎంత, 60 బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 25 స్టూడెంట్సే కదా, 25. 5 5 5 12 5 2 10 పాయింట్ 2 ఉంది కదా, 0 పెడతా. 20 5 4 20. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సో ఇన్ ద యూజువల్ సెట్ నోటేషన్, ఈ క్వశ్చన్ చూడండి, చాలా డైరెక్ట్ ఫార్ములానే ఇది. ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి అన్నాడు. ఇక్కడ దీని వల్ల ఎలా రాయొచ్చు, ఏ యూనియన్ బితో మల్టిప్లై చేయండి. ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ యూనియన్ సి, అంతే. ఫార్ములా ఇదే అనమాట. ఏ యూనియన్ బి, యూనియన్ కాదు, యూనియన్ రాదు. ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ యూనియన్ సి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సో చూసారు కదా. సో ఫస్ట్ రీడింగ్లో మీడియం ఈజీ లెవెల్ క్వశ్చన్స్ సాల్వ్ చేసాము. ఇప్పుడు మనం మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మీడియం లెవెల్ క్వశ్చన్స్ అనేవి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సరే, ఏవైతే క్వశ్చన్స్ మనం స్కిప్ చేసామో ఆ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ 1 to 1 by 1. ఈ క్వశ్చన్ చూడండి, ఏబి ఇద్దరు కలిసి ఒక వర్క్ని ఎన్రోల్ చేస్తున్నారంట. ఏబి ఇద్దరు కలిసి 35 daysలో వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఏ ఒక్కడే ఎంత వర్క్ చేస్తున్నాడు, ఏ ఒక్కడే 5/7 వర్క్ని కంప్లీట్ చేస్తున్నాడు. ఇంకా బి కంప్లీట్ చేసి ఇంకా వెళ్ళిపోతాడు అనమాట. రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి, బి చేయాలి. ఇలా చేస్తే టోటల్గా ఎంత టైం పడుతుందంట, 90 days టైం పడుతుంది. అయితే హౌ మెనీ డేస్ వుడ్ ఇట్ టేక్ ఏ ద మోర్ ఎఫిషియంట్ అమాంగ్ ది జూ. ఏ ఒక్కడే ఆ వర్క్ని ఎన్రోల్ చేస్తాడు. అయితే నెక్స్ట్ ఏ యొక్క ఎఫిషియన్సీ అనేది బి యొక్క ఎఫిషియన్సీ కంటే ఎక్కువ.
అని ఒక చిన్న కండిషన్ ఇచ్చాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ జనరల్గా ఎలా చేస్తారు అంటే, ఫస్ట్ ఇక్కడ మనకు టోటల్ వర్క్ అనేది తెలీదు. టోటల్ వర్క్ మీరు ఎలా తీసుకుంటారు అంటే, ఇక్కడ 35 ఉంది, ఇక్కడ 7 ఉంది, అలాగే 90 days. వీటన్నిటితో మల్టిప్లై అయ్యే నెంబర్ తీసుకోండి. సో 35కి 7కి 90కి ఎల్సిఎం ఎంత? 35 7కి ఎల్సిఎం ఎంత? 35 కాబట్టి 7 క్యాన్సిలేషన్ చేయండి. ఈ రెండిట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 5 కదా, 5 ఏళ్ళు. నెక్స్ట్ 5 14 5 18 రైట్. ఈ రెండు కోప్రైమ్ నెంబర్సే కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది? 7 × 18. తర్వాత మనం 5తో మల్టిప్లై చేయాలి కదా. సో 18 5 ఎంత? 90. 90 ఏళ్ళు ఎంత? 630. సో టోటల్ వర్క్ ఎంత? 630. ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ నా దగ్గర 630 యాపిల్స్ ఉన్నాయి. ఏబి ఇద్దరు కలిసి 35 daysలో తినేస్తున్నారు. సో వాళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? సో 630/35. 7 5లు 7 9లు 63, 1 0. నెక్స్ట్ 5 18. సో ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 18. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు? ఏ అనేవాడు 5/7 వర్క్ కంప్లీట్ చేశాడు. సో టోటల్ వర్క్ ఎంత? 630 కదా. సో 5/7 అంటే 7 9లు 63, 9 5లు ఎంత? 450 వర్క్ చేశాడు. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి? బి చేయాలి. 630లో నుంచి 450 తీసేస్తే ఎంత అవుతుంది? 630లో నుంచి 450 తీసేస్తే ఎంత అవుతుంది? 180. సో 180 యాపిల్స్ ఎవరు తిన్నాడు? బి తిన్నాడు. ఇక్కడ మీరు కండిషన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ ఎంత వర్క్ చేశాడు? 450 యాపిల్స్ తిన్నాడు. బి ఎంత వర్క్ చేశాడు? 180 యాపిల్స్ తిన్నాడు. ఇద్దరు కలిసి ఎన్ని రోజులుగా వర్క్ కంప్లీట్ చేశారు? 90 daysలో వర్క్ కంప్లీట్ చేశారంట. ఇక్కడ మీరు ఎఫిషియన్సీ చూడండి. స్టార్టింగ్లో ఏబి యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 18 వచ్చింది. 18. వీటిని మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక్కడ ఇలా తీసుకుంటేనే ప్రాబ్లం తొందరగా చేయొచ్చు, లేదనుకోండి కాంప్లికేట్ అయిపోతుంది. నేను 9 9 తీసుకుంటా. సో 9 9 తీసుకున్నాం అనుకో, ఈ రెండు ఏబి ఈక్వల్గా ఉన్నారు, కానీ ఏ ఎలా ఉండాలి? ఎక్కువ ఉండాలి. సో ఎక్కువ ఉండాలంటే నేను తీసుకుంటాను, ఇక్కడ 10 తీసుకుంటాను, ఇక్కడ 8 తీసుకుంటాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలా తీసుకోవచ్చు, లేదనుకోండి ఇక్కడ 11 తీసుకొని 7 తీసుకోవచ్చు, 12 తీసుకొని 6 తీసుకోవచ్చు రైట్. నెక్స్ట్ 13 తీసుకొని 14 తీసుకొని 4 తీసుకోవచ్చు, 15 తీసుకొని 3 తీసుకోవచ్చు. ఇవన్నీ కండిషన్స్ అనమాట. ఈ కండిషన్స్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. సో టోటల్గా మనకి ఎంత రావాలి? 90 days రావాలి. సో ఇదైతే రాదు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది 10 ఇది 8 తీసుకున్నాను అనుకో, 10 45తో 450తో డివైడ్ అవుతుంది, కానీ 180తో 8తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వదు. ఇక్కడ పాయింట్స్ వస్తుంది కాబట్టి ఇది తీసేయచ్చు. 450 11తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 450 మనం 12తో డివైడ్ చేసామనుకో, 450/12 12 2 36 36 అంటే ఇది 12తో పోవటం లేదు. 450 అనేది 12తో పోవట్లేదు కాబట్టి ఇది కూడా మనం తీసుకోలేము. నెక్స్ట్ 450 13తో పోతుందా? డివైడ్ అవ్వదు. 450 అనేది 14తో పోతుందా? డివైడ్ అవ్వదు. ఇప్పుడు 15 తీసుకోండి. 450 యాపిల్స్ ఉన్నాయి, వీళ్ళు రోజుకి 15 యాపిల్స్ తింటారు. ఎన్ని రోజులు పడుతుంది? 15 3 30 30. అలాగే బి 180 యాపిల్స్ని రోజుకి ఎన్ని యాపిల్స్ తింటున్నారు? 3 యాపిల్స్ తింటున్నారు. ఎన్ని రోజులు తినేస్తాడు? 6 0. 30 + 60 ఎంత? 90 అయింది కదా. సో 90 ఎక్కడ వచ్చింది మనకి? ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 15. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 15. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. ఇలాగే చేయాలి. జనరల్ విలువ చేసి క్యాలిక్యులేషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏ ఒక్కడే ఆ వర్క్ ఎన్రోల్ చేస్తాడు అన్నాడు. సో నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై ఏ ఎలా వస్తుంది? టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత? 630 బై ఎఫిషియన్సీ ఎంత? 15. 15 4 60 30 ఉంది. 15 రోజులు 30 42 days. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 3 1/2. ఫస్ట్ వన్ ఏం చేద్దాం? ఈ పార్ట్ వరకు మొత్తం చూడండి. ఇది 2 1/2 ఎలా రాయొచ్చు మనం? 2.5 మైనస్ 1/2 ఏం రాయొచ్చు? 1.5 మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ 1/3. 2.5 మైనస్ 1.5 ఎంత? 1 కదా. సో 1 + 1/3 ఏమవుతుంది? 4/3. సో ఈ టోటల్ వాల్యూ మనకి ఎంత వచ్చింది?
4/3 వచ్చింది. ఈ పార్ట్ వరకు తీసుకోండి. 1 మైనస్ 3/4 ప్లస్ 4/3 ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? 12 మైనస్ 4 3 12, 3 3 ఎంత? 9 ప్లస్ 3 4 12, 4 4 ఎంత? 16. 12లో నుంచి 9 పోతే ఎంత? 3 ప్లస్ 16 19/12 ఈ పార్ట్ వరకు. ఇప్పుడు ఏం మిగిలింది చూడండి. 3 1/12 మైనస్ 19/12. 3 1/12 అంటే ఎలా రాయొచ్చు? 12 36 ప్లస్ 1 ఎంత? 37/12 మైనస్ 19/12. ఎల్సిఎం తీసుకుంటే 12. 37 మైనస్ 19 ఎంత వస్తుంది? 37లో నుంచి 19 పోతే ఎంత వస్తుంది? 37లో నుంచి 19 పోతే ఎంత వస్తుంది? 18/12. 6 3 6 2. ఇక్కడ క్వశ్చన్ అడిగాడు రెసిప్రోకల్ అన్నాడు. రెసిప్రోకల్ అంటే రివర్స్ కదా. మనకు వచ్చిన ఆన్సర్ ఏమో 3/2. దాన్ని రివర్స్ చేస్తే ఎంత వస్తుంది? 2/3. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ఏ క్వశ్చన్ స్కిప్ చేసామో ఆ క్వశ్చన్స్ ఒకసారి చూసుకుంటూ వెళ్దాం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ ఇంకేమైనా చూద్దాం. అయిపోయింది ఈ క్వశ్చన్. కంప్లీట్. సో అయిపోయింది కదా పేపర్ ప్రొసీజర్. చూసి మీకే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. స్టార్టింగ్లో మన మైండ్ మీద ఎటువంటి ప్రెషర్ లేకుండా సింపుల్గా చేసేయాలి. సెకండ్ రీడింగ్లో డిఫికల్టీ మీడియం లెవెల్ క్వశ్చన్స్ చేసి తక్కువ టైంలో మన క్వశ్చన్స్ ఇంకా సాల్వ్ చేయొచ్చు. స్టార్టింగ్లోనే మైండ్ మీద ప్రెషర్ పెట్టకూడదు, డిఫికల్టీ క్వశ్చన్స్ చేయకూడదు. సో ఈ ప్రొసీజర్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.